కంగా పోరాడి అసువులు బాశారు. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని దక్షిణ జలియన్వాలా బాగ్గా కూడా పిలవటం జరుగుతోంది. 1938వ సంవత్సరంలో స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన స్వాతంత్ర సమర యోధుల జ్ఞాపకార్థం ఇక్కడ ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో వృక్షరాజాల మధ్యలో నిర్మించిన ఈ స్మారక స్థూపం ప్రాంగణంలోనే అనేక మంది సమర యోధులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి మరణించినట్టుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భక్తులు ఈ ప్రాంగణానికి చేరుకొని దేశాభిమానులను భక్తితో స్మరించుకుంటారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని వీరసౌధకు చేరుకుంటారు. 1938వ సంవత్సరంలో స్వాతంత్ర సంగ్రామంలో మరణించిన వారి జ్ఞాపకార్థం వీరసౌధను నిర్మించటం జరిగింది. ఈ వీరసౌధలోకి ప్రవేశించిన భక్తులు విశాలమైన ప్రాంగణంలో అమర్చిన స్వాతంత్ర సంగ్రామ తైలవర్ణ చిత్రాలను దర్శించి మైమరిచిపోతారు. స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది త్యాగధనులు ఊచకోతకు గురై అసువులు బాశారు. ఇక్కడ కళ్లకు కట్టినట్టు చిత్రాల రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వీరసౌధకు అనుసంధానంగా స్వాతంత్ర సంగ్రామ చరిత్రను తెలిపే గ్రంథాలయాన్ని కూడా భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. ఓ వైవిధ్యమైన అనుభూతిని మిగిల్చే ఈ క్షేత్ర సందర్శనం వల్ల భక్తులు పరితృప్తులవుతారు. ఇలా విదూరాస్వర్ధ క్షేత్రం కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా చారిత్రాత్మక క్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి కరుణామయుడు, కృపాళుడు. ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.